రోజు ఒక పెద్ద డౌట్ వచ్చింది. అదేంటో అడిగే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. పూర్తిగా యూట్యూబర్ గా మారిపోతున్న కావ్యం చూడండి. ఎందుకో తెలుసా, లాస్ట్ ఇయర్ శివరాత్రి వీడియో ఇప్పటి వరకు పోస్ట్ చేయలేదు. ఈ ఇయర్ మాత్రం ఇంత ఫాస్ట్ గా పోస్ట్ చేసేస్తున్నాను. అసలు ఎందుకు ఏం జరిగిందంటే, మొన్న శివరాత్రికి మీరందరూ ఎక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తెలియదు కానీ నేను మాత్రం అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చి శివరాత్రికి లాక్ అయిపోయాను. ఎలాగో వచ్చావు కదా పండుగ ఎవరికి ఉండేళ్ళు అని చెప్పి ఉంచేశారు. మన లెక్క ఎలా ఉందంటే, మనం వెళ్ళిన నెక్స్ట్ 2-3 డేస్ కి మా నాన్న కొత్త ఆటో తీసుకున్నాను. మా అందరి ఆనందాన్ని దూరం నుంచి జీర్ణించుకోలేక గీత కూడా వచ్చేసింది. మా ఫ్యామిలీ కాకుండా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు ఇలా అందరం కలిసి ఆటోలో వెనక్కి కూర్చొని స్పీకర్ లో మంచి డీజే సాంగ్స్ పెట్టుకుని అంతాక్షరి ఆడుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ శివరాత్రి తిరునాళ్ళకి వెళ్ళాము. ఎక్కడా కాదండి, మా ఫేవరెట్ గోవాడ తిరునాల. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా శివరాత్రి అంటే ఈ గోవాడ తిరునాలు మాత్రమే గుర్తొస్తుంది. మీలో ఎంతమంది ఇయర్ గోవాడ విజిట్ చేశారో కామెంట్ చేసేయండి. ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళకి వస్తే 100 రూపీస్ ఇచ్చే మా నాన్నగారు ఈసారి మాత్రం 500 ఇచ్చారు. కానీ ఇచ్చే ముందు అరుణాచల్లో రజనీకాంత్ గారు పెట్టినట్టు కండిషన్ పెట్టి మరీ ఇచ్చాడు. మా నాన్న ఎప్పుడు 100 రూపీస్ ఇచ్చినా వాటిని ఖర్చు పెట్టుకుంటే అలానే తిరిగి తీసుకెళ్లి దాచిపెట్టుకునే వాళ్ళు. కానీ ఈసారి మాత్రం 500 లో ఎంత మిగిలితే అంత మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి మరీ ఇచ్చారు. మన దగ్గర ఉన్న డబ్బు పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తే పుచ్చిపోతాయేమో అని భయపడి 500 మొత్తం ఖర్చు పెట్టాలని డిసైడ్ అయిపోయాను. అలా ముందు వెళ్ళగానే మిషన్ ఆన్ చేసేసాను. కనపడిందల్లా అందులోకి వేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉన్న రైడ్స్ అన్ని ఎక్కుతూ ఎంజాయ్ చేసాం. కానీ ఇంతకీ నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే, శివరాత్రి అనగానే పోటీలు పడి 1-2 నెలల ముందు నుంచి పెద్ద పెద్ద ప్రభలు కట్టి తీసుకెళ్తారు. చిన్నప్పుడు ఆ ప్రభలు చూడడానికి మేము నవదలో ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళం మాకు మాత్రమే తెలుసు. పోనీ అంత కష్టపడి కట్టిన ప్రభలు ఏమైనా అక్కడే ఉంటాయి అంటే, లేదు మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తారు. అసలు అంత కష్టపడి ఎందుకు కడతారు, ఎందుకు తీసుకెళ్తారు, మళ్ళీ ఎందుకు తిరిగి తీసుకొస్తారు? అసలు ఆ ప్రభలు ఏంటి, వాటి వెనుకున్న స్టోరీ ఏంటి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అదే చేత వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో చేయడం అసలు మర్చిపోకండి.